నమస్తే, బాగున్నారా? వల్ల అక్కకు, అమ్మకు, చెల్లికి, తమ్ముడికి, అన్నకు, బావకు, బామ్మర్దుకు, బాబాయ్కు, పెద్దనాన్నకు, వదినకు, మర్దలకు అందరికీ శనార్థలు. ఇక ఈరోజు మనం ముచ్చట స్టార్ట్ చేసే ముందు చట్ పాట్ ముచ్చట్లు. కర్ణాటక ప్రజలకు సీఎం కేసీఆర్ అండ, మనమేయాలి ఈయనకొక దండ. పట్టణ ప్రగతి జోరు, మల్లన్నదే అసలు హోరు. నల్లగొండ జిల్లాలో దారుణం, స్నేహితుడే దీనికి కారణం. హోటల్ వాడితో గొడవ, డెలివరీ బాయ్ది పగిలింది దవడ. మన నాన్న డబ్బులు తీసుకొచ్చి తీసుకొని మనకిచ్చే లోపట వేరే వాళ్ళ చేతిలో పెడితే ఎట్లుంటుందిలా? దాంతోపాటు అమ్మ అన్నం కలిపేసి గోరుముద్దలు పెట్టే టైంలో వేరే వాడికి పెడితే ఎట్లుంటుందిలా? సారుకు మంచి మార్కులు వచ్చినాయి, నీకు 100కు 100 అని చెప్పేసి ఆ పేపర్ వేరే వాడికి ఇస్తే ఎట్లుంటుందిలా? వామ్మో, మస్తు కోపం వస్తుంది. అయితే ఇప్పుడు మనకు కోపం ఎంత రావాలో కానీ ప్రేమ కూడా అంతే కలగాలి. కానీ మన కేసీఆర్ సారు మనకు చేయాల్సిన సాయము వేరే వాళ్ళకి చేయడమే కొంచెం వెరైటీగా ఉంది. మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి అవుతా అని చెప్పేసి ఎప్పటి నుండో సవాల్ చేస్తున్నాడు. అయితే మొన్నట రైతులందరికీ డబ్బులు పంచిన విషయం మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని ఒక బస్సు ప్రమాదం జరిగిందంట. అయితే చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి 3 లక్షల చొప్పున, దాంతోపాటు చిన్న చిన్న గాయాలైన వాళ్లకు 50,000 చొప్పున ఇస్తా అని చెప్పేసి మన సీఎం కేసీఆర్ సార్ చెప్పిండంట. ఇది బాగానే ఉంది, కానీ మన వాళ్ళు పురుగుల మంది తాగి సచ్చినా పట్టించుకొని కేసీఆర్ సారు, దాంతోపాటు పొలాలు నాశనమైనా పట్టించుకోరు, దాంతోపాటు ఎన్ని యాక్సిడెంట్ అయినా పట్టించుకోరు. కానీ మిగతా వాళ్ళని పట్టించుకోవడం బాగానే, కానీ మన వాళ్ళని కూడా కొంచెం పట్టించుకొస్తారు. దాంతోపాటు మన డబ్బులన్నీ వేరే వాళ్ళకి పంచడం ఏందో మాత్రం వెరైటీగా ఉంది. మన వాళ్ళకు శాలరీ టైం రావట్లేదని అదో గొడవ మోపైంది. ఇవన్నీ కాస్తారు, ముందు మన వాళ్ళని చూడండి, ఆ తర్వాత పక్క రాష్ట్రాలు చూస్తే చూసుకోండి. మొన్ననే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్టార్ట్ అయింది. దాంతో ఆడాడ పనులు మంచిగానే జరుగుతున్నాయి. కానీ రంగంలో ఈరోజు దిగిండు మన మల్లారెడ్డి సారు. మరి ఈరోజు ఎంతెంత హుషారుగా చేసిండో, ఎంతెంత జోరులో పండుగ చేసిండో చూద్దాం పండి. నిన్న మొన్నటి నుండి పల్లె ప్రగతి, పట్టణం ప్రగతి జరిగింది మనకు తెలిసిందే. అయితే ఆడాడ మంచి పనులు జరుగుతూనే ఉంది. మొక్కలు నాటడాలు, పిల్లలకు పుస్తకాలు కొనిపించడాలు, ఇవన్నీ నిన్న మొన్న చెప్పిన వార్తల్లో ఉండే. అయితే ఈరోజు మాత్రం హైదరాబాద్లో జోరుజారుగా జరిగింది పట్టణ ప్రగతి. అయితే ఉప్పల్ నియోజకవర్గంలో ఈ కార్యం మొదలుపెట్టిండు మన మంత్రి మల్లారెడ్డి సారు. దాంతోపాటు జిహెచ్ఎంసి మేజర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అందరు కలిసి మంచి పనులు చేసిర్రు. అయితే ఆడాడ అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు చెట్లు నాటడాలు, మంచి పనులు అయితే ఈరోజు మంచిగానే జరిగింది. కానీ మల్లన్న ఒకవైపు చెట్లు కొట్టేస్తూనే మళ్ళీ చెట్లు నాటడం మాత్రం విచిత్రంగా ఉంది. ఇంకో పాయింట్ అయిపోయింది. గంప తీసుకో బిడ్డ, గంప కూడా ఎట్లా మేడం ఇక్కడ 1,34,00,000 మన వార్డులో స్టామ్ వాటర్ కోసం
బాక్స్ కల్వెట్లు ఈరోజు భూమి పూజ చేసుకున్నాము. దానికి స్థానిక మన ఎమ్మెల్యే సుభాష్ అన్న గారు, మన మేయర్ గారు, మా సోదరిమణి లక్ష్మమ్మ గారు, అదే మాదిరిగా శ్రీలత డిప్యూటీ మేయర్ గారు, అదే మాదిరిగా స్థానిక కౌన్సిలర్ కార్పొరేటర్ గీత గారు, మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా తెలంగాణలో ఒక పెద్ద 2 సంవత్సరాల కింద పెద్ద వర్షం పడ్డది. 100 సంవత్సరాల కింద కురిసిన వర్షము మొన్న 2 సంవత్సరాల కింద పడ్డది. ఇక్కడ చిల్కానగర్ కానీ, ఉప్పల్ల కానీ, సరౌండింగ్ జిహెచ్ఎంసీలో కానీ చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంను కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ మా సీఎం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ ఆలోచనతోటి 1,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి కానీ, సరౌండింగ్ మున్సిపాలిటీలకు కానీ ఎప్పుడు ఈ స్టామ్ వాటర్ కోసం ఈ పెద్ద ఎత్తున పైప్ లైన్లు కానీ, బాక్స్ కల్వర్ట్స్ కానీ మళ్ళీ ఎంత పెద్ద వర్షం పడ్డా తట్టుకునేటందుకు ఇవన్నీ కూడా కాలువలు, మనం నాలలు, ఈ పైప్ లైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకుంటున్నాము. కాబట్టి ఏది ఏమైనా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో దేశంలోని ఒక ఆదర్శం. ప్రతి నాయకుడు, ప్రతి కార్పొరేటర్, ప్రతి లీడరు, ప్రతి సర్పంచ్, ప్రతి వార్డు మెంబర్, ప్రతి కౌన్సిలర్ కూడా మా డ్యూటీ, మా రెస్పాన్సిబిలిటీ, మమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, మా బాధ్యత అని చెప్పి అందరు కూడా తన వంతుకు పనిచేస్తూ ప్రతి వాడ, ప్రతి మురికివాడ, ప్రతి నాల, ప్రతి చెరువు, ప్రతి చెరువు కట్టలు ఏవైనా కానీ డ్రైనేజ్ పొంగినా కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఈ 15 రోజులు పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొని, ఏ పార్టీ అని ఉండని అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున దానికి స్పెషల్ ఫండ్స్ ఇచ్చి, స్పెషల్ ఈ స్టామ్ వాటర్ కోసం 1000 కోట్లు కేటాయించి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పనులు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి అయిన సంది మన నాలలన్నీ కూడా మంచిగా పరిశుభ్రం చేసుకొని ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పనులు చేయాలని కోరుతున్నా. జై తెలంగాణ. మనం ఎక్కువ శాతం లవర్ కంటే ఫ్రెండ్ని ఎక్కువ నమ్ముతాం. ఎందుకంటే దేంట్లో అయినా తోడు నీడగా ఉండేవాడు. బండి కావాలన్నా, బీర్ కావాలన్నా ముందే ఏర్పాటు చేస్తాడు. దాంతో మన ఫ్రెండ్కు మాత్రం మస్తు ఖుషిగా దగ్గరగా చూస్తూ ఉంటాం. కానీ కాలాలు మారుతుకుంటూ ఫ్రెండ్స్ కూడా మారుతుంటారు. అయితే ఇక్కడ కూడా అట్లాంటి కథే జరిగింది. నమ్మక ద్రోహం చేసిండు ఒక ఫ్రెండ్. మరి అది ఏడ జరిగింది, ఎక్కడ జరిగిందో అనేది ఇగో ఈడ జరిగింది. అసలు మన బగుగాడు చెప్పినట్టే ఫ్రెండ్స్ని నమ్మాలో లేదో మాత్రం అస్సలు అర్థం కావట్లేదుల్లా. అమ్మాయి కంటే ఎక్కువ మనం ఫ్రెండ్స్ని నమ్ముతాం. కానీ రాబోయే కాలాలు మారుతున్నట్టు పోతూ ఉన్నట్టు ఇగో ఈడ కూడా ఇట్లాగే మారుతూ పోతుంది ఫ్రెండ్షిప్ కూడా. అయితే నల్లగొండ జిల్లా ఐటీ పాముల గ్రామంలో ఒక దారుణం జరిగింది. అయితే అసలు ఏం కథ జరిగిందంటే, రాజశేఖర్ అనే అబ్బాయి కొన్ని రోజులుగా కనబడట్లేదంట. ఏడికి పోయిండు ఏందని చెప్పేసి అమ్మా నాన్నలు కేసు పెట్టిర్రు. కేసు పెడితే పిల్లోడు రామచంద్ర గుడియంలో అక్కడ శివారులో ఒక శవం కనబడ్డదంట. ఏంది శవం అని చెప్పేసి కొంచెం చెక్ చేస్తే రాజశేఖర్దే ఆ శవం అని తెలిసిందంట. అయితే ఏంది కథ, అసలు ఎవరు జరిగింది, ఎట్లా జరిగిందంటే, ఆయన తోటి స్నేహితుడైన ఒక పిల్లోడు మంచి లావాదేవీలు పనులు మంచిగానే చేసుకుంటున్నారంట. అయితే శేఖర్ కొంచెం మంచిగా సంపాదించడంతో ఈ మనసు కాలింది. దాంతో ఈ పిల్లోని కిడ్నాప్ చేసి చంపిండంట. అయితే దీని విధంగానే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఏమేమి వస్తుందో ఏమో, లోకాన్ని నమ్మకుండా మరి దానం చేస్తున్నారు. ఇట్లా ఫ్రెండ్షిప్ని ఎందుకు పాడు చేసుకుంటారు చెప్పండి మీరు. మనిషి డబ్బు సంపాదించుకుంటే తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ కలుస్తాడా మనకు? 5 రోజులు అయింది. 5 రోజులకు వాళ్ళకి చంపేసారు అనుకో, మాకు ఏం దొరుకుతుంది సార్? మాకు అవన్నీ కూడా బీకిరు బండి ఆడ వేసిపోయింది. ఆడ వేసిపోతే మాకు ఆ ఊరు సర్పంచ్ ఆడ చేపలు పడుతుంది. చివరిసారిగా మీరు రాజశేఖర్ ఎప్పుడు చూసారు? మంగళవారం రోజు. సెల్ బంద్ చేయరా? మంగళవారం రోజు నేనే అన్నం తెచ్చిన పిల్లడు బయటకు వెళ్ళాడు. మంగళవారం రోజు మీరు అనుమానం ఉందా? పల్లె ఆయన మీద ఉన్నది. రామచంద్రపల్లె. ఏం పేరు? ఆయన పేరు ఏం కన్నా? సాగల ఎంకన్నా. ఆయన దొరికింది. అమ్మ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి టిఫిన్ బాక్స్ రెడీ చేయన్నప్పుడు లాగి పెట్టి దవడ మీద కొడితే ఎట్లుంటుందిలా? నాన్న పాకెట్ మనీకి డబ్బులు కావాలని చెప్పేసి అడిగితే పో అని చెప్పేసి నెట్టేస్తే ఎట్లుంటుందిలా? సార్కు బుక్స్ ఇవ్వాలి, నువ్వు తొందరగా తెచ్చిపెట్టు అని చెప్తే వచ్చి మనల్ని గుద్దుతే ఎట్లుంటుందిలా? మస్తు కోపం వేస్తుంది. అయితే ఇంకో కీడ కూడా అట్లాంటి కథ అయింది.
ఒక స్విగ్గీ బాయ్ తొందరగా ఫుడ్ రెడీ చేయన్నా అని చెప్తే ఇగో ఇట్లా మర్యాద చేసిర్రు హోటల్ అన్నది. గీ ముచ్చట మీదాకొచ్చినారులా హైదరాబాద్లో గచ్చిబౌలిలట పోలీస్ స్టేషన్ పక్కనే ఒక హోటల్ అనట ఒకటే కొట్టుకొని చచ్చిలట స్విగ్గీ డెలివరీ బాయ్లు హోటల్ ఓనర్లు. దీన్ని కొట్టుకొని అసలు ఈ స్విగ్గీ బాయ్లతో ఏం గొడవలో అసలు అర్థం కాదు. ఆ డెలివరీకి వచ్చిన వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకుంటారు. మరి ఈ కొట్టుకున్న తర్వాత చేతులు లేపుకొని గాయాల దాకా వచ్చిందట. మరి పోలీసులు విషయం తెలుసుకొని వచ్చి అదుపు చేసేదాకా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటూనే ఉన్నారట. ఈ హోటల్ వాళ్ళకి జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాతనే బేరం పెరిగి గిరాక్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటారు. ఈ ముచ్చట ఏందో ఏమో కూడా అర్థమవుతలేదుల్లా. ఎటు పోయినా మా పోలీసు అని కనిపిస్తలేడు అనుకోటి ఎంతమంది మీద దాడి చేసి సార్ మొత్తం మా మీద 40 మంది దాడి చేసి సార్ 40 మంది మొత్తం రాడ్లు లోపల ఉన్న మన ఏంది స్టీల్ రాడ్లు మొత్తం చెంచాలు పట్టుకొని వచ్చి అందరి కొట్టిండు రాళ్ళు. ఫస్ట్ ఓనరే కొట్టిండు, ఎవరు కొట్టలేదు. ఫస్ట్ చేసుకుంది ఓనరే చేసుకుండు. ఆ ఓనర్ కూడా మాకు కావాలి. ఓనర్ వచ్చేవారు వరలక్ష్మి టిఫిన్స్ ఇది ఆ ఓనర్ కూడా మాకు కావాలి. ఇక నిన్న మొన్న మనం అందరూ లవ్ స్టోరీలు, లవ్ ప్రేమలు, లవ్ కథలు, ఇంకా లవ్ మ్యారేజ్ ఈ కథల్లోనే నడుచుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు కూడా ఒక పెళ్లి కథనే చూపిస్తున్నా. ఇది కూడా లవ్ మ్యారేజే. గుళ్ళు బాయ్, చర్చి బాయ్, మసీద్ బాయ్. ఇగో చివరికి అంబేద్కర్ సార్ విగ్రహం ముందు పెళ్ళాయే. ఇక పెళ్లి చేసుకోవాలంటే గుడి, చర్చి, మసీదు వెతకాల్సిన అవసరం లేదు. అయితే ఒక జంట వింతగా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది ఎక్కడంటే ప్రకాశం జిల్లాలోని కోర్టు సెంటర్ ముందంట అంబేద్కర్ గారి విగ్రహం ఉందంట. దాని ముందు పెళ్లి చేసుకున్నారు ఒక వివజంట. అయితే ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇంజనీర్ చదువుతున్న ఈ పిల్లలు కలిసి పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి పేరు వంశీ, అమ్మాయి పేరు శోభారాణి. వీళ్ళిద్దరు కలిసి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకున్నారంట. అయితే చల్లగా ఉండండి అయ్యా మీరైతే. కానీ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరే మొదటై ఉంటారు. నేను నిర్వాడ గ్రామం పాండ్యం మండలం కర్నూలు నంద్యాల జిల్లా చెందిన అమ్మాయిని. ఇక్కడ బీటెక్ మార్కాపురం పట్టణంలో బీటెక్ చదువుతున్నాగా అదే ఆ కాలేజ్లోనే అబ్బాయిని ప్రేమించి ఉన్నాను. ఇద్దరం ఇష్టపడ్డాము. ఇక గివి ఈరోజు ముచ్చట్లు. ఇక రేపు మళ్ళీ మంచి ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు శనార్థలు.